మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 90011750. అందరికీ నమస్కారం. వెంకన్న గారి స్పీచ్ కానీ, మీరా గారి స్పీచ్ కానీ, లేకపోతే పట్టాభి గారు కానీ, లేకపోతే శ్రీను గారు కానీ, గారు అంటే చాలా ఇబ్బందిగా ఉంది. కొత్త కొత్త పదాలు వద్దు, ఎప్పుడూ పిలిచినట్టే చిన్ని అని పిలవాలి. ఎందుకంటే మీ అందరూ సహకారంతో వచ్చిన పదవి ఇది. తప్పకుండా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నన్ను మొదట ప్రోత్సహించింది వెంకన్న గారే. తప్పకుండా ఆ తర్వాత మీరా గారు, మీరిద్దరూ ప్రోత్సాహంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నిజంగా ముందు చెప్పినట్టుగా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే బాగా ఇష్టం. ఆ సమయంలో కేశినేని నాని గారు ఇచ్చే స్టేట్మెంట్లు చూసి నాకు చాలా విరక్తి వదిలి, అన్నా నువ్వు ఒకరోజు ఎందుకు పార్లమెంట్ సభ్యుడిగా నుంచో రాదు అని నేనే అడిగాను వెంకన్న గారిని. నాకు అవ్వదు, నువ్వు నుంచోమని చెప్పినాక అప్పటికి కూడా నేను 2 నెలలు ఆయనకి చెప్పలేదు. 2 నెలల తర్వాత సరే వస్తానన్నా అని చెప్పి తిరుపతి గుడిలో అనుకుని వచ్చాను. వెంకన్న స్వామి గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, అట్లాగే మిత్రులందరూ కలిసిన విజయం ఇది. అందరూ ఒకటి అనుకుంటూ ఉంటారు, ఏదో మా ఇద్దరికి ఏదో జరిగిపోయిందో ఏదో అనుకుని. ఏ కుటుంబంలో ఉన్నా చిన్న చిన్న స్పర్ధలు వస్తూ ఉంటాయి, కలుసుకుని వెళ్తూ ఉంటాం. మేము అట్లా పెట్టుకునే వాళ్ళం కాదు. ఆయనైనా పెట్టుకోడు, నేనైనా పెట్టుకోను, మీరా గారైనా. ఇక్కడ ఉన్న వాళ్ళము చిన్న చిన్న ఎప్పుడో డిబేట్ జరగాలి. ఎందుకంటే మనసులో పెట్టుకుంటాం కన్నా బయటకు వచ్చేస్తే మంచిది. మనసులో పెట్టుకుని బాధపడే కన్నా. కాబట్టి మేము బయటకు చెప్పేసుకునే వ్యక్తులం కాబట్టి ఇద్దరం చెప్పేసుకున్నాం, అయిపోయింది. అసలు అది సమస్య కాదు మాకు. రెండో విషయం, తప్పకుండా మీ అందరి దయ వల్ల, మీ అందరి కృషి వల్ల, మీ అందరి కష్టం వల్లే నాది ఈ పదవి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయ్యారు, ఆయన దయ వల్ల. అంతేకాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి నాకు ఇచ్చిన విజయం ఇది. భారీ విజయం. ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి నా బాధ్యతలు బాగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా ఇక్కడ నా కోసం కష్టపడిన వారు ముందుగా వెంకన్న గారికి కానీ, మీరా గారికి కానీ, లేకపోతే తర్వాత పట్టాభి గారికి కానీ మనం చాలా చాలా రుణపడి ఉన్నాను. తప్పకుండా వాళ్ళు మంచి పదవులు వచ్చే విధంగా నా యొక్క శక్తినంతా వినియోగించి కృషి చేస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను. రెండోది, అసలు వెంకన్న గారి గురించి నేను కష్టపడాల్సిన పని లేదు. ఆయన అట్టగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఆయన కుడిపాదం లాంటి వ్యక్తి. కానీ నేను కూడా ఉడత భక్తిగా నేను కూడా ఏదో ఉన్న సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా చేస్తాను. అట్లాగే మీరా గారి విషయంలో కూడా అందరూ, ఆయనకు కూడా లోకేష్ గారు అంతకుముందు ఒక మాట చెప్పారు, తప్పకుండా 1 టౌన్ విజయం సాధించారండి, నేను తర్వాత మాట్లాడతాను మీ విషయం అని చెప్పారు. తప్పకుండా ఇద్దరికి. అంతేకాకుండా 2 సార్లు దాడులు ఎదుర్కొని, అంటే వెంకన్న గారు అంటే రోజు ఏదో ఇదే ఉంటుంది, కానీ 2 సార్లు ఇంట్లో పాల్గొట్టించుకున్న పట్టాభి గారికి కూడా మంచి పదవుల్లో ఉండి కష్టకాలంలో పార్టీకి నడిచిన వీళ్ళందరూ కూడా ఉండాలి. అంతేకాకుండా మన కోసం మన పార్టీ వల్ల ఒక వ్యక్తి అన్యాయం అయిపోయారు. ఆయనే చంద్రబాబు శ్రీను గారు. అంటే మన పార్టీ వల్ల కాదు, మన పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల అన్యాయం ఆడు. ఆయనకి సముచిత గౌరవం దక్కాలని కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ నన్ను మొదటి నుంచి ప్రోత్సహించిన చాలామంది వ్యక్తులు ఉన్నారు. అందరికీ కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులతో కలిసి వాళ్ళతో ఏ విధంగా మీకు సముచిత స్థానం కల్పించాలో వాళ్ళ దృష్టిలో పెట్టి నేను మీ అందరికీ తగిన విధంగా న్యాయం చేసే విధంగా కృషి చేస్తా. ఈ బాధ్యత పెరిగిన సమయంలో మనకి ప్రజలందరూ కూడా మనల్ని అందరినీ మీరు చేసిన కృషిని నమ్మి మనకి పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. ఇవాళ ఎక్కడ రాష్ట్రంలో 164 సీట్లు వచ్చినాయి అంటే ప్రజలు ఎంత కోపం కసితో ఓటేశారో. కాబట్టి మనం క్రమశిక్షణగా ఉండి, అంత ముందు నాయకులు ప్రవర్తించిన తీరును మర్చిపోయి మనం ప్రజల వద్దనే, ప్రజల సమస్యల కోసం మనం మొన్నటిదాకా పోరాడాం. ఇప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మనం అందరం కలిసికట్టుగా పోరాడదాం. మీ ఒకళ్ళ పెద్ద ఒకళ్ళ చిన్న అని కాదు. తప్పకుండా మీ అందరితో పాటు ఏ అవసరం వచ్చినా మా ఆఫీస్ తప్పకుండా ఉంటుంది. ఎంత టైం వచ్చినా అవుతుంది. పార్లమెంటు సమావేశాలు 3వ తారీఖు అయిపోగానే నేను ఇక్కడే వస్తాను. అందులో ముఖ్యంగా నా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఈ ప్లేస్ నుంచే నేను ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఇదే ప్లేస్కి వస్తానని చెప్పాను. మధ్యలో ఎంపీ ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ ఎక్కడా లేదు, ఇక్కడికి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ మీ అందరూ ఇచ్చిన గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటాను అని తెలియజేయడానికే వచ్చాను. అందరూ ఇంకా మీ అందరూ
పదవులు లేకపోయినా పార్టీ కోసం కష్టపడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ముందుగా ఎటువంటి సమస్యలు ఉన్నా మా ఎవరి దృష్టికి తీసుకొచ్చినా కూడా తప్పకుండా మీ సమస్యలు కృషి చేయడానికే మేము పరిష్కరిస్తాం. పార్టీ పదవులు అంటారా, ఒకళ్ళకి రావచ్చు, ఒకళ్ళకి రాపోవచ్చు, అది మా చేతిలో లేనిది ఇంకా పైకి కూడా వెళ్ళే ఉన్నాయి కాబట్టి, అంటే మా చేతిలోనే ఉంటుంది, ఉన్నంత వరకు పరిష్కరిస్తాం. కొంతమందికి న్యాయం జరగవచ్చు, జరగలేకపోవచ్చు, ఎక్కువ మంది పోటీలో ఉంటే. నిజంగా ఇవాళ మరి వెంకన్న గారు ఆయన సీటుకి ఆయన కష్టపడి ఉంటే నా సీటుకి ఎక్కువ కష్టపడ్డాడు, ఆయన సీటు కన్నా కూడా. మరి నిజంగా ఒక రకంగా అన్యాయమే జరిగింది. అక్కడ బీజేపీ వచ్చింది, ఆయన అడిగిన చోట ఇక్కడ బీజేపీ వచ్చింది. కానీ తప్పని పరిస్థితిలో నా సీటుకి ఆయన ఏ రోజు కూడా ఆయన సీటు కోసం కష్టపడలా, నా సీటు కోసం అయితే బాగా కష్టపడ్డారు. తప్పకుండా అన్నా నువ్వు తప్పకుండా నా సీటు గురించి నువ్వు పడ్డ కష్టం మర్చిపోలేను నేను. అంతేకాకుండా మీరా గారు ప్రతి మీటింగ్లోనూ నేను ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి అనేది ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటూ వచ్చారు. తప్పకుండా మీకు కూడా మర్చిపోలేను మీ ఇద్దరిని కూడా. ఇక మా సంగతి మీరు ఎవరేం చెప్పినా మీరు వాటి దృష్టికి వెళ్ళొద్దు, మేమంతా ఏమున్నా కూడా కలిసే ఉంటాం. కాబట్టి మీరు కూడా కలిసే ఉండాలి అందరూ అని కోరుకుంటా. ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పదవుల్లో అన్యాయం జరిగింది సార్. అందరూ అదే చెప్తున్నానండి, అందరి పేర్లు చెప్పడం కన్నా అందరూ సీనియర్ నాయకులందరికీ కూడా అన్యాయాలు జరిగినాయి. ఈ విషయంలో తప్పకుండా న్యాయం జరిగే విధంగా మేము ముగ్గురం వ్యవహరిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మహిళలకు కూడా, మా సీనియర్ నాయకులు మహిళలు అందరికీ, కాబట్టి తప్పకుండా న్యాయం జరిగే విధంగా. మొన్న కూడా ఎవరో వచ్చి ఒక 5-6 కార్పొరేటర్లు వస్తారంటున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో. అంటే ఎందుకు వాళ్ళు ఎవరినో తీసుకుని మన నాయకులకి కార్యకర్తలకి అన్యాయం చేయొద్దు. మనం తప్పకుండా మనకు ఎవరో వద్దు, మనం గెలుచుకోగలం, తప్పకుండా మనం గెలుచుకోగలం. కొత్తగా ఎవరిని చేర్చుకోవద్దు. ఎలక్షన్ ముందంటే మనకు తప్పలా, ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు ఇంత భయంకరంగా ఉన్నాయంటే అసలు ఆ రోజు అది కూడా లెక్క చేసేవాళ్ళం కాదు. కాబట్టి ఎవరిని చేరాలన్నా కూడా అందరం సమిష్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఒక్క నిర్ణయాలు ఎవరి దగ్గర ఉండవు, అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. కాబట్టి కార్యకర్తలకి, కొత్త వారికి ఎవరిని మేము ప్రోత్సహిస్తాము. ఎవరైతే పాతగా పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలుగా కష్టపడ్డారో వాళ్ళనే మేము అందరం ప్రోత్సహిస్తాం. తప్పకుండా వాళ్ళకే న్యాయం జరిగేటట్టు చేద్దాం. పార్టీ కోసం కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, దాడులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ చేద్దాం. కానీ మనందరం ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, మన ప్రజలు మన మీద చాలా ఆశలతో ఉన్నారు. వాళ్ళ ఆశలు వమ్ము కాకుండా ప్రవర్తిద్దాం. ఆ విషయంలో మీకు ఎటువంటి అవసరం ఉన్నా మేము అందరం ఉంటామని తెలియజేసుకుంటూ, నాకు ఈ పదవి మీ అందరి వల్లే వచ్చింది. మీ అందరి కష్టం, మీ అందరి శ్రమ, అది నా ఒక్కరిదే కాదు. నేను ఏం చేసినా కూడా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు మీరందరూ. మీ అందరినీ ఎప్పుడొచ్చినా నవ్వుతా మీ చిన్ని, అంతేగాని ఇంకా గారులు, ఎంపీ గారులు ఇటువంటి ఏది వద్దనే నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.